శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా మేము ఈరోజు వరాలకొండ నుంచి చిక్బల్లాపూర్ వెళ్తున్నాం. స్వామి అందరం కూడా ఇక్కడ వరకు ఎంతో సుఖశాంతులతోనే చాలా బాగా ఉత్సాహంగా వచ్చాము. ఇంకా ముందుకు మా యాత్ర ఇలాగే దిగ్విజయంగా కొనసాగాల. ప్రత్యేకంగా ఈరోజు మన సోను స్వామి సైదాబాద్ స్వామిది విషు హ్యాపీ బర్త్డే స్వామి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఈయన పైన ఉండాలైనా చల్లగా ఉండాలా, అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి మా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి కోరుకుంటున్నాం. స్వామి స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణ స్వాములందరికీ. స్వామి ఈ రోజు వచ్చేసి మన సోను స్వామి బర్త్డే. అందరూ తప్పకుండా విజయాలు స్వామి. పుట్టినరోజు శుభాకాంక్షలు సోను స్వామి. హ్యాపీ బర్త్డే స్వామి, మీకు 15 రోజు జన్మదిన శుభాకాంక్షలు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణ స్వాములందరికీ. స్వామి ఈ రోజు వచ్చేసి మనకి 18వ రోజు స్వామి 18th డే. మనం వచ్చేసి వరలకొండ నుంచి చిక్బల్లాపూర్ సైడ్ అయితే వెళ్తున్నాము. అలానే ఈ రోజు కూడా మా స్కూల్ వచ్చేసి హాఫ్ డేనే స్వామి, అంటే సింగిల్ ఆల్టోనే ఉంటుంది. మనం టిఫిన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చిక్బల్లాపూర్లో అయితే ఆగుతాము. అలా అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉంటాము. అలానే చిక్బల్లాపూర్ బెంగళూరు అనగానే అందరికీ ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చేది ఈషా ఫౌండేషన్ స్వామి ఆదియోగి. చాలా అద్భుతంగా ఉంటుంది. కోయంబత్తూరులో ఎలా ఉందో తమిళనాడులో, అలా కర్ణాటకలో కూడా ఈషా ఫౌండేషన్ ఆదియోగి విగ్రహం అయితే ఉంది స్వామి. వీలైతే వెళ్ళి ట్రై చేస్తాం స్వామి చూడడానికి. ఆ విజువల్స్ కూడా కవర్ చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి ఆదియోగి లేజర్ షో చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. ఆ సౌండ్ కి అక్కడ కూర్చొని ఆ లేజర్ షో చూస్తే ఒక వైబ్ వేరే ఉంటుంది స్వామి. మనసంతా పులకరిస్తుంది స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి స్వామి. మాకు నెట్వర్క్ ఇష్యూ అనేది చాలా ఉంది. చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు వీడియోస్ ఇంకా పెడతలేదు అంటే. మేము కావాలని చేస్తలేదు స్వామి. మేము నెట్వర్క్ కోసం ట్రై చేస్తున్నాము. నడిచేదాల్లో కూడా మాకు చేతిలో ల్యాప్టాప్ చూడండి, వీడియోలో మీకు విజువల్స్ కనిపిస్తాయి. మనము ట్రై చేస్తున్నాం. ఎక్కడ నెట్వర్క్ వస్తే అక్కడ మనం పెట్టి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ అప్లోడ్ లో కూడా పెట్టాము. ఈ రోజు వచ్చి 18th డే, మాకు ఒక 14th డే పూజ కూడా అప్లోడ్ కాలేదు. స్వామి శరణం. మేమైతే చాలా ట్రై చేస్తున్నాం. వీడియోస్ అనేవి రెడీగా ఉన్నాయి, కాకపోతే అప్లోడింగ్ అనే అయితలేదు స్వామి. అలానే మీ అందరి సపోర్ట్ మాకు చాలా ముఖ్యం స్వామి. అలానే మీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. ఎందుకనగా మేము చేసిన వీడియోస్ కి చాలా మంది రెస్పాండ్ అవుతారు. మొన్న రీసెంట్ గా మన భైరవ కోసం అయితే అసలు మా కోసం కూడా అడుగుతలేదు, కానీ మా ఇంట్లో ఫోన్ చేసి భైరవ ఎట్లున్నా అడుగుతుంది స్వామి. స్వామి శరణం. చాలా మంచిగా అనిపిస్తుంది మా వీడియోస్ కి అంతా రెస్పాండ్ వచ్చినందుకు. ఇలానే ఇంకా వీడియోస్ మనం 20 రోజులు ఉన్న యాత్ర మొత్తం A to Z అన్ని కవరేజ్ అయితే చేస్తున్నా స్వామి. ఇంకోటి నేను కొంచెం డిలే అయింది, వీడియో కొంచెం అలసిపోయి పడుకున్న స్వామి, కాబట్టి నిన్నటి వీడియో అనేది లేదు. స్వామి శరణమయ్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండి మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయినాథ్ స్వామి, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. స్వామి ఇట్లా పాదయాత్ర ఇస్తారని మీకు ఎట్లా తెలుసు? మా ఫ్రెండ్ స్వామి అంజి స్వామి అని ఉంటాడు, ఆయన లాస్ట్ ఇయర్ వచ్చిండు. ఆయనతో పాటు రావాలని చెప్పేసి నేను ఈ ఇయర్ వచ్చేసిన. స్వామి ఎట్లా అనిపిస్తుంది యాత్ర? చాలా బాగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అకామిడేషన్ ఏమైనా ప్రాబ్లం కలుగుతుందా? అలాంటివి ఏం లేవు స్వామి. చాలా ఫుడ్ అంతా గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారు? దానికి లోటు రాకుండా చూసుకుంటున్నారు స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? మా నాన్న నేను చాలా మంచి, నన్ను గురుస్వామి చాలా మంచిగా చూసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. మీరు మంచిగా ఉండండి, దర్శనం చేసుకొని హ్యాపీగా చూస్తాం. స్వామి శరణమయ్య. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు సోను, నేను చిక్కపల్లికి వచ్చిన. స్వామి ఎట్లా సార్ స్వామి పాదయాత్ర? ఇది నా 2వ సారి స్వామి. స్వామి ఎట్లా తెలుసు మీకు పాదయాత్ర తీస్తారని? స్వామి మాకు పాదయాత్ర తీస్తారని చెప్పి మా అన్న సన్నన్న కనెక్టివ్ విత్తనాలు ఉన్నారు. విత్తనాల నుంచి లాస్ట్ టైం మా తమ్ముడిని పంపించినాం సాయిని 2023లో సాయిని పంపించడం జరిగింది స్వామి. పంపిస్తే అప్పుడు 2-3 టైమ్స్ వచ్చి వరుస చూసి వెళ్ళిన శ్రీ ధర్మశాస్త్ర బృందం ఏంది, ఈ యూట్యూబ్ ఏంది, అసలు ఛానల్స్ ఏంది, స్వామి గురుస్వామి ఎట్లా చూసుకుంటుండు ఏంది అని చెప్పి మాకు కూడా మమ్మల్ని పంపిస్తే కొద్దిగా భయం అనేది ఉంటుంది కదా స్వామి. అదే బేస్ సైడ్ మీద మేము కూడా వచ్చి చూసడం జరిగింది. కానీ నెక్స్ట్ లెవెల్ స్వామి గురుస్వామి తత్వం గురించి నార్మల్గా మనిషి ఇంకా ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఎట్లా లీవ్ ఉండాలి,
ఒక మనిషి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే గురుస్వామితో నడుస్తే, గురుస్వామితో ఉంటే ఈ మండలం మొత్తం తెలుస్తుంది స్వామి. ఒక మనిషి ఎట్లా ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలనేది అది తెలుసుకున్న స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర వచ్చిన తర్వాత? చాలా గుడ్ స్వామి. హెల్త్ పరంగా కూడా చాలా ఫైన్ ఉంది మాకు. అండ్ మాకు అనుకున్న కోరికలు కూడా చేరువలోనే ఉన్నాం స్వామి. ఇంకా అయ్యప్ప మా నడకదారిని స్వీకరించి మాకు కోరికలను దగ్గర చేస్తాడేమో అని చెప్పి మళ్ళీ పాదయాత్రలు వచ్చినాం స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి మా అమ్మ నాన్న ఏం టెన్షన్ తీసుకోకండి, గురుస్వామి గురించి అంతా తెలుసు. మా అమ్మ నాన్నలు కర్నూలు కూడా వచ్చి చూసారు. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి స్వామి. స్వామి మొత్తం ఎంతమంది వచ్చారు స్వామి మీరు? స్వామి మేము శంకర్పల్లి మండల్ నుంచి 27 మెంబర్స్ అరౌండ్కి వచ్చినాం స్వామి. స్వామి అందరిని ఎట్లా మెయింటైన్ చేస్తారు మన మీరు? అంటే ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్తో ఉంటారు కదా స్వామి చూసుకుంటే సాయి ముందే వచ్చిండు 3 years బ్యాక్. బబ్బన్న ఉన్నాడు, సాయి కిరణ్ రెడ్డి. మేము ముగ్గురము ఒక షెరఫ్ 10 మెంబర్స్ని మేనేజ్ చేయాలని చెప్పి ఇంకో టీం యశ్వంత్ టీం టేక్ ఓవర్ తీసుకుంటారు స్వామి. రెస్ట్ ఆఫ్ పీపుల్ ఏమున్నా మేము డైరెక్ట్ యాక్సెస్ మా దగ్గరికి వచ్చి చెప్పాలి, మాతోనే మాట్లాడాలి. ఇట్లా అడ్డంకులు ఏం పెట్టి నిలవాళ్ళేం స్వామి. ఏ ప్రాబ్లం ఉన్నా జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి దగ్గరికి వెళ్ళండి, చెప్పండి. ఆయన కూడా చాలా ఫ్రీగా ఉంటాడు కాబట్టి మేనేజ్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. బాబా కూడా చూసుకుంటుంది కాబట్టి ఆల్ ఓకే, నో ప్రాబ్లం. గురుస్వామిని ఇంత పెద్ద యాత్రని దగ్గర 180 to 200 మెంబర్స్ ఉన్నాం, ఎట్లా మెయింటైన్ చేస్తారు స్వామి? చెప్తున్నా స్వామి, ఆ మెయింటెనెన్స్ లేకపోయినా, ఒకరి గురించి పట్టించుకోకపోయినా ఈ రెండోసారి యాత్ర చేయాల్సిన ఓపిక ఎవరికి ఉండదు. యాక్చువల్ అది 1300 కిలోమీటర్లు నడవాల్సిన యాత్ర. ఇట్లా ఒకరోజు నడిచినాం, 2 రోజులు నడిచేది కాదు కదా స్వామి. దాదాపు 250 మందికి డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటే డైలీ ఒక దాదాపు 1000 మందికి ఓ దావత్ చేసినట్టు. దావత్ చేసి ఎంతమంది కష్టపడి ఎంత అలసిపోతాం అనేది మన ఇంట్లో చేస్తామని తెలుస్తుంది. ఇలా ఒక దాదాపు 37 days అంటే దాదాపు మీరే లెక్క పెట్టుకొని సాములు ఎట్లా చూసుకుంటున్నాం, ఎంత మంచిగా చూసుకుంటున్నాం. ఆ ఆటల కోసమైనా నిద్ర కోసమైనా ఎంత తిప్పలు పడతారు అనేది మనం కళ్ళారా చూడొచ్చు స్వామి. స్వామి ఇంటికాడ ఉండి దీక్ష చేసే బెటరా, పాదయాత్ర వస్తే బెటరా? ఇంటికాడ దీక్ష చేయడం వల్ల మార్నింగ్ పూజల కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నైట్ పూజల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది ఎంత 45 నిమిషాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. తర్వాత రీల్స్ చూడడం కానీ, బయటికి వెళ్ళడం కానీ. ఇలా ఏముంటుందంటే ప్రతి క్షణం ఇరుముడు ఎత్తుకోవాలి, ప్రతి క్షణం అయ్యప్పని కలవాల్సి వస్తుంది స్వామి. ఫుల్ ఫోకస్ అయ్యప్ప మీద ఉండి ప్రతి నిమిషం స్మరణంతోనే నడవాల్సి వస్తుంది స్వామి. దీక్ష కోసం ఏమని చెప్పండి స్వామి, యాత్రలు ఎట్లా ఉంటుంది, దీక్ష ఇంటికాడ ఉంటుంది ఎట్లా ఉంటుంది స్వామి? యాత్రల పూజా విధానం కాస్త కొద్దిగా తక్కువ ఉండొచ్చేమో కానీ స్మరణ శరణఘోష అనేది ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ అయ్యప్పని తలుస్తూనే ఉంటాం స్వామి. అయ్యప్ప ఈ పూజ ఇంటి దగ్గర ఏంటంటే మొత్తం అష్టోత్తరాలు, అంగ పూజ, 45 నిమిషాల మొత్తం పూజ అనేది చేయడం జరుగుతుంది సన్నిధానం పెట్టుకోవడం వల్ల. నేను సన్నిధానం మీద ఉన్న స్వామి, పాదయాత్రలో కూడా ఉన్న స్వామి అయ్యప్ప. పాదయాత్రలు ఏంటంటే ప్రతి క్షణం శరణఘోష. ఒక పొద్దున 5 గంటలు, సాయంత్రం 5 గంటలు, ఉన్న 24 గంటల్లో 10 గంటలు అయ్యప్పని తలుస్తున్నప్పుడే దాన్ని మించిన భాగ్యం ఏముంటుంది స్వామి. స్వామి ఎవరైనా పాదయాత్ర చేయాలనుకుంటే మీరు ఏమని చేస్తారు? అంటే ఇంటికాడ ఉంది చేయడం బెటర్ అంటారా, పాదయాత్ర వస్తే బెటర్ అంటారా? పాదయాత్ర రావాలి స్వామి. పాదయాత్ర ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా పాదయాత్ర చేస్తే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది స్వామి. మనకు ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ వల్ల జీవితంలో సుఖాలకు ఎక్కువ మరిగినాం నాయన అయ్యప్ప. సుఖాలను ఇడిచి ఒక గుడ్డ ముక్క ఉన్నా కూడా బతకగలిగే ధైర్యంని, స్ఫూర్తిని, ఒక కాన్ఫిడెన్స్ని అయ్యప్ప అనేది మన మనసులో దింపుతాడు స్వామి. స్వామి స్వామి నిన్న చాలా మంది స్వాములు అయితే సేఫ్ స్వామి. యాక్చువల్లీ మన ఆల్ట్ వచ్చేసి వరలకొండ అంటే రాత్రి ఉన్న ఆల్ట్ నుంచి దగ్గర ఒక 7 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుండే స్వామి. రాత్రి అక్కడికి వచ్చినందుకే స్వాములకు 7-8 అయింది. ఒకవేళ మనకు ఆ పాత ఆల్ట్ ఉంటే కనుక స్వామి శరణం అందరు స్వాములకి పొట్టు అవుతుండే స్వామి శరణం. అట్లాంటిది మన గురుస్వామి స్వాముల కోసం ఆలోచించి కొంచెం దగ్గరలోనే ఆల్ట్ అయితే ప్రిపేర్ చేసిండు. కొత్త ఆల్ట్ స్వామి అది వచ్చేసి అది వీడియోలో అయితే లేదు స్వామి, జస్ట్ చెప్తున్నా. యాక్చువల్లీ ఇదంతా మనం నిన్ననే నడవాలి, ఇప్పుడు నడిచేదంతా. కాకపోతే మనం నెక్స్ట్ డే నడుస్తున్నాము. ఇప్పుడు వచ్చి మొత్తం 25 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి చిక్బులాపూర్. స్వామి గురు స్వామి దైవమే శరణమయ్యప్ప. అలానే స్వామి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ టు శబరిమల మహా పాదయాత్ర స్వామి ఈరోజు ఎక్కడనో ఉంది స్వామి.
శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం అంటే గుర్తుపట్టనోళ్ళు లేరు స్వామి, అంటే మన వీడియోలు చూసేవారికి. అలానే మనకి అంతా ఇప్పుడు శరణం స్వామి ఇంటరప్ట్ అయినందుకు ఆమె ఇదంతా డ్యూ టు దేనివల్ల అంటే నేను తప్పనుకోదు ఛానల్ గురించి చెప్తున్నాను అంటే ఇది మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఆడుతుంది, ఇంట్లోకి ఒక నిమిషం బాధ లేకుండా చేసేసినాం స్వామి. చెప్తున్నా ఒక నిమిషం కూడా వీళ్ళు ఏం చేస్తుర్రు అని కాల్ రాకముందే వాళ్ళకి యూట్యూబ్ లో వీడియో రీచ్ అవుతుంది. ఏడ తింటుర్రు, ఏడికి వెళ్తుర్రు, ఏ నెక్స్ట్ హాల్ట్ ఏంది, వీళ్ళ పొజిషన్ ఏంది, మనం ఏడవనుకుంటున్నాం, ఏడలేస్తున్నాం, వాళ్ళు తిప్పలు ఏడవనుకుంటున్నాం. ఆ రోడ్ ప్రీవియస్ లో అసలు ఈ వీడియోస్ రీచ్ లేనప్పుడు, వీడియోస్కి వెళ్ళినప్పుడు ఏమైతుండే ఫోన్ చేసి ఏడున్నావు, తిన్నవారా, ఉన్నవారా, ఏడవనుకుంటున్నావు, మంచున్నావు, ఆ వీడియో కాలలో చూసేది. ఇప్పుడు సిస్టమ్ టీవీ ఆన్ చేసి బ్రాడ్కాస్ట్ చేసుకుంటూ టీవీతో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు, హరియాణా బ్లాగ్స్ ఓపెన్ చేస్తారు, సింపుల్ గా చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళే రివర్స్ అడుగుతారు, ఏమరా వేరే పోతుర్రా చిక్కులాపూర్కి ఆదియోగి కాడికి వెళ్తుర్రా, లేదర్స్ చూస్తున్నా అనేది అయిపోయింది స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, ఎంపీ మనోజ్ స్వామికి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. స్వామి అప్డేట్స్ అనేవి ఉంటాయినా స్వామి శరణమయ్య. స్వామి వినాద స్వామి హరిహరన్ బ్లాగ్స్ అంటే ఈరోజు ఎక్కడో ఉంది అంటే పాదయాత్ర బృందం ఎవరైతే ఉన్నారో అంటే మా గ్రూప్ అని కాదు స్వామి, మొత్తం 35 బృందాలు. అలానే మనకు తెలియని బృందాలు కూడా చాలా ఉన్నాయి స్వామి. ప్రతి ఒక్కరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం జాదవ్, వెంకటేష్ జాదవ్, గడ్డ వెంకటేష్ జాదవ్ అంటే గుర్తుపట్టనే వాళ్ళైతే లేరు స్వామి. స్వామియే మనోజ్ అన్న కూడా గుర్తుపట్టడం లేరు స్వామి. 35 బృందాలు కూడా మీ వీడియో తీసి మీ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో పబ్లిక్ ని అయ్యప్ప పాదయాత్రని యాస్టిస్ వాళ్ళు కూడా ఫాలో అయ్యి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ లేని క్రమంలో కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు తెలియడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ ఉన్నాం, సెకండ్ ఎయిడ్ ఉన్నాం. ఈ అంతా కంటెంట్ క్రియేట్ చేసిన ఎంపీ మనోజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ స్వామి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్వామి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోయినపల్లి 7 టెంపుల్ నుంచి వచ్చిన స్వామి. మీ పేరు? నా పేరు సునీల్. స్వామి ఎన్నోసార్లు స్వామి పాదయాత్ర ఫస్ట్ టైం వచ్చిన స్వామి. ఎట్లేదు స్వామి పాదయాత్ర వచ్చారని? పాదయాత్ర నేను ఇది మన యూట్యూబ్ బ్లాగ్స్లలో హరిహరన్ బ్లాగ్స్ ఉంది కదా స్వామి, దాంట్లో మనోజ్ స్వామిని మెసేజ్ చేసి కనుక్కున్న స్వామి. దాని తర్వాత మన గడ్డం అరవింద్ అన్నని కాంటాక్ట్ చేసిన స్వామి, చెప్తే ఇట్లా గలు స్వామి శ్రవణాన్ని ఇట్లా గలు మాట్లాడంటే అట్లా కలిసిన స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? స్వామి చాలా సంతోషం. మా గురుస్వామి గడ్డం వెంకటేష్ జాదవ్ వెంకటేష్ గురుస్వామి తల్లిదండ్రులను వదిలేసి వచ్చిన తర్వాత అంతకి మించి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. ఏ విధంగా అయినా కానీ అన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నడవలేకపోయినప్పుడైనా కానీ వెనక నుంచి వచ్చి స్వామి నడవండి నడవండి అని పుషప్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది స్వామి. అనుకున్న విధంగా ఉంది స్వామి అయ్యప్ప. పాదయాత్ర అంటే ఏదో అనుకున్నా, అంతకన్నా చాలా మంచిగా ఉంది స్వామి. శరణమయ్యప్ప. స్వామి ఇట్లా మీకు అంటే నార్మల్ నేను విన్నది ఏంటంటే మీరు ఆభరణాల సేవ చేస్తా అన్నారు స్వామి. అవును స్వామి అయ్యప్ప. దానికోసం చెప్పండి. ఆభరణాలు చేస్తాను స్వామి అయ్యప్ప. ఈ సంవత్సరంతోనే 7వ సంవత్సరం. ప్రతి సంవత్సరం సేవ చేస్తా స్వామి అయ్యప్ప. స్వామి ఇట్లా ఆభరణాలు సేవ చేయడం వల్ల మీకు ఏంటి లాభం? నాకు లాభం అంటే ఏమో కానీ అయ్యప్ప దయతోని నేను చాలా మంచిగా ఉన్నా స్వామి సేవ చేయడం వల్ల. ఫస్ట్ టైం నేను ఎత్తుకున్నప్పుడు మా స్వామి కిరణ్ గురుస్వామి తీసుకొని పోయినా అనమాట. దాని తర్వాత నుంచి మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది స్వామి. అప్పటి నుంచి ఆభరణాలు చేసినాక నాకు చాలా మంచిగా అవుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం నుంచి నేను కొత్త పెట్టెలు చేయించుకున్నా, అంతా మంచిగా ఉంది స్వామి. అయ్యప్ప ఆభరణాలు అనడం అనేది పెద్ద సేవ, అది నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నా స్వామి. స్వామి శరణం. స్వామి ఇట్లా ఆభరణాలకు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అట్లా ఏమైనా తీసుకుంటారా? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పూజ సామాన్ స్వామి అంతే, మిగతా సేవనే చేస్తాం. స్వామి ఆభరణాల కోసం మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి? స్వామి ఆభరణాల కోసము నా మొబైల్ నెంబర్ స్వామి, పూజ చేస్తున్న జాగాలో పోతే స్వామికి నెంబర్ ఇస్తాను నేను. దాని తర్వాత మొబైల్ నెంబర్ నుంచి నా కాంటాక్ట్ అవుతారు స్వామి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8686686872 స్వామి. ట్రాన్స్పోర్ట్ ఒకటి, పూజ సామాన్, పువ్వులు అవే స్వామి మీ ఖర్చు, మిగతా నాదేమున్నా సేవనే. స్వామి శరణమయ్య. మీ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు మీరు నడుస్తున్నారా లేదా, వీడియోలో కనిపిస్తలేదు స్వామి? నడుస్తున్నా స్వామి అయ్యప్ప. అమ్మ, అన్న, చెల్లె, మీరు డాడీ, మీరు ఎవరు ఏం టెన్షన్ పడకండి. మీరు లేకపోవడం వల్ల నేను బాధపడడం లేదు. గురుస్వామి చాలా జాగ్రత్తగా తీసుకోబోతుండు, ఆయన తోడున్నాడు, మంచిగా చూస్తుండు గురుస్వామి. నేను అనుకున్నా అసలు ఎట్లా నడుస్తున్నాయేమో అని, కానీ అయ్యప్ప ఆశీర్వాదంతో గురుస్వామిల సహాయంతో మా సింగర్ శివస్వామితో కూడా చాలా ఆనందంగా పోతున్నాం. మా అన్నింటిలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటే మా సోను స్వామి, ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు. స్వామి శరణం నడుచుకుంటూ పోతూనే ఉన్నాం అమ్మ. ఏం టెన్షన్ పడకండి, జాగ్రత్తగా పోయి జాగ్రత్త వస్తా. నాతో పాటు అందరు స్వాములు జాగ్రత్తగానే ఉంటారు. స్వామి శరణం. స్వామి ఇక్కడ చూసినట్టయితే మన శివస్వామి వాళ్ళని అయితే మొత్తానికైతే
నడుచుకుంటూ టార్గెట్లో మన భాగంగా వాళ్ళు రీచ్ అవ్వడం అయితే జరిగింది స్వామి. పాదయాత్రకు రావాలనున్నది, కాళ్ళు కాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట, కాళ్ళు కాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట. ఎట్లా వద్దునయ్య గురుస్వామి, మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి. ఎట్లా వద్దునయ్య గురుస్వామి, మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి. గురుస్వామి గట్టయ్య ఇరుముడి, పాదయాత్రకు రావాలనున్నది. కంటికి రెప్పల చూస్తావని కాలి నడకనా వస్తి, కంటికి రెప్పల చూస్తావని కాలి నడకనా వస్తి. సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము పునితి, శరణాలు నాకు రావయ్యో, నిన్ను ఎట్లా కొలుదునో. శరణాలు నాకు రావయ్యో, నిన్ను ఎట్లా కొలుదునో. రక్తదారాలెంత గారినా కాలి నడక పనయ్యా, నీ కాళ్ళు మొక్కుతాయప్ప, నీ భక్తుని నేను కాదా. రక్తదారాలెంత గారినా కాలి నడక పనయ్యా, నీ కాళ్ళు మొక్కుతాయప్ప, నీ భక్తుని నేను గానా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి, పాదయాత్రకు రావాలనున్నది. స్వామి స్వామి శరణమయ్యప్ప. ఈ సంవత్సరం కొత్త పాట, ఇంకా 6 పాటలు ఉన్నాయి. హరిహరం బ్లాగ్స్ MP మనోత్సవం అని టైప్ చేసినా కూడా యూట్యూబ్ వస్తుంది స్వామి. మమ్మల్ని ఎప్పుడు ఎవ్రీ ఇయర్గా పోయిన సంవత్సరం కూడా మా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం తరఫున పాడిన 2 పాటలు లాస్ట్ ఇయర్ హిట్ సాంగ్స్. ఆ సంవత్సరం మొత్తం మనదే హిట్ స్వామి. మా మాటలలో ఏం లేదు, మొత్తం వ్యూవర్స్ మాటలలోనే ఉంటుంది. స్వామి శరణం ఇంతగా సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అట్లాగే లాస్ట్ ఇయర్ పాటలు ఒకసారి రివీల్ చేసి వాడుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. రాళ్ళ ముల్లా బాటలంట కొడుక, రక్తాలు గారంగా నడవాలంట. కష్టము చేయన్నే మన ఇల్లు నడవదు, కాలి నడకనా పోతానంటావు. ఆ దారి ఓడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుక. శరణాలే చెప్పాలే కొడుక, అప్ప నువ్వు తెలవాలే బిడ్డ. నువ్వక్కడ నేను ఇక్కడ అని కుంగుతూ, నేను ఏడవని రోజు లేదయ్యా. అమ్మ నేను పోయొస్తని పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తని పాదయాత్రకు. తిండి విలువ నాకు తెలవకపాయే, అమ్మయ్య మీద మనసు తిరుగుతుందే. జీవితం మందు ఆశ లేకపాయే, జీవిత గమనము నీవైతివాయే. మా అమ్మ కోసను చూడవా, కల్లడిల్లిపోయేనయా. 4 దిక్కుల దారి, ఏ దారిన మా అమ్మ వస్తుందో. నిన్ను చూడ నేనొస్తనే ఓయమ్మా, నాకు కడుపు నిండా కలైతుందే. అమ్మ నిన్ను పోయొస్తనే పాదయాత్రకు, మా అమ్మ నిన్ను పోయొస్తనే పాదయాత్రకు. కొండ కోనలు నడవాలంట, వానలు ఎండలు లెక్క చేయకుండా. కొండ కోనలు నడవాలంట, వానలు ఎండలు లెక్క చేయకుండా. నీవు ఏ కొండలో దాగున్నావో ఓయప్పా, నీవు ఏ కోనలో దాగి ఉన్నావో. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే శబరి యాత్రకు. మణి మాలదారుడా, మణికంఠ దేవుడా, నీవు ఎక్కడున్నావో. కానరా నీ అడవి తీరాన ఏ కొండలున్నావో. మణి మాలదారుడా, మణికంఠ దేవుడా, నీవు ఎక్కడున్నావో.
కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠ కూజప్పమ్మ కాలి నడకన పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠ కూజప్పమ్మ కాలి నడకన పాదయాత్రగా వస్తున్నామని మా చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలామని అడవి దారుల్లో ఏ కొండల్లో పోతావని ఏ దారినా గానొస్తావయ్యప్ప ఏ కొండల్లో గానొస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి పాదయాత్రలో వస్తున్నాము మా గుండెల్లో బాధను చూడమా నీతో మొరపెట్టుకుంటున్నా రామయ్యా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠ కూజప్పమ్మ కాలి నడకన పాదయాత్రగా వస్తున్నామని మే నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటదో నా కాళ్ళకే ముళ్ళు గుచ్చి రక్తాలే గారెనయ్యో అయ్యప్ప నీ పిలిచినా పిలుపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను నీ విడిచొచ్చినా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నామో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి మణికంఠ కూజప్పమ్మ కాలి నడకన పాదయాత్రగా వస్తున్నామని స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈ రోజుకి మా 18వ రోజు. ప్రతి ఒక్కరు ఎన్నో బృందాలుగా ఎన్నో విధాలుగా యూట్యూబ్లలో వీడియోస్ చేయడం కానీ ఇంటూయడం ఎంతోమంది కష్టం ఉంటుంది స్వామి. ఇలా ప్రత్యేకంగా చెప్పాలంటే మా మనోజ్ స్వామి మా కోసం ఉల్టా నడుచుకుంటా ఉల్టా ఇట్లా రివర్స్ నడుచుకుంటూ ఎంతో కష్టపడుకుంటా ముంగట ఎదురుగా బంధు చూడకుండా మా సహాయం తీసుకొని ముంగట ఒక స్వామిని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొద్దాం. ఇంత కష్టం అయ్యప్ప ఏ బృందాలు చేస్తారో చెయ్యరో ఒకరు తప్పు అయితే అంటలేము. మా కష్టం చేసే కష్టం ప్రతిఫలం పబ్లిక్ వ్యూస్గా మీరు ఇస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లేదు మా మనోజ్ స్వామికి మాకు మా పాదయాత్ర బృందానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం స్వామి. ఇంకో విషయం ఏంటంటే పాదయాత్ర వచ్చిన ప్రతి బృందం అందరికీ తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ప్రేమను చాలా మిస్ అవుతారు స్వామి. అట్లా మిస్ అయిన వాళ్ళందరికీ కూడా అయ్యప్ప నుంచి కూడా నా నుంచి ఒక చిన్న పాట స్వామి. పురిటి నొప్పుల బాధపడ్డవు ఓయమ్మా ఎన్ని జన్మల పుణ్యమో నీకు పుట్టినము ఎన్ని జన్మల పుణ్యమో నీకు పుట్టినము ఓయమ్మా ఇది చీకటి రాజ్యమే ఓయమ్మా ఇది కలికాల శాపమా నువ్వు యాడ ఉన్నవే అమ్మా నువ్వు ఎక్కడున్నవే అమ్మా నా కాళ్ళకు నొప్పులు వచ్చి నేను తల్లడిల్లుతున్నా అమ్మా కరుణించి కాపాడరావా అయ్యప్పా ఖాళీ నడకతో వస్తున్నామయ్యా అయ్యప్ప ఖాళీ నడకతో వస్తున్నామయ్యా అయ్యప్ప కడప దాటి బయటికి వెళ్తే అమ్మ ఎక్కడున్నావని అడగరే ఇంట్లో పైసా బాధలు వస్తే అమ్మ నీవే దిక్కని అంటారే పైసకిచ్చే విలువ నీకు లేకపాయే పోయమ్మా ఆ లక్ష్మీ దేవత ఆడ జన్మనే కాదమ్మా ఆ లక్ష్మీ దేవత ఆడ జన్మనే కాదమ్మా పురిటి నొప్పుల బాధ ఓయమ్మ పడ్డరిగా 9 నెలల గోసామై మర్చిపోయినరే పురిటి నొప్పుల బాధ ఓయమ్మ పడ్డరి నువ్వేగా 9 నెలల గోసామై మర్చిపోయినరే
ఓయమ్మా ఇది ఏమి రాజ్యమే ఓయమ్మా ఇది కలికాల శాపమా ఓయమ్మా ఇది ఏమి రాజ్యమే ఓయమ్మా ఇది కలికాల శాపమా ఉరికి నొప్పుల బాధపడ్డవు ఓయమ్మా ఎన్ని జన్మల పుణ్యము నీకు పుట్టినము ఎన్ని జన్మల పుణ్యము నీకు పుట్టినము స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన స్వాములు అయితే అందరూ 4 గంటలకి 4:30కి 5 గంటలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు స్వామి. మనం వచ్చేసి 5:50కి వెళ్ళాం స్వామి శరణం. అలా అయినా కానీ అందరు స్వాములు అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక మన శంకరపల్లి స్వాములు స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడండి మన సతీష్ అన్న. స్వామి శరణం. వెదర్ చాలా కూల్గా ఉంది, చాయ్ మాత్రం మస్తు వేడివేడిగా ఉంది. స్వామి శరణం. అలానే మా భైరవన్ అయితే చూడండి స్వామి. మన భైరవన్ అయితే చూడొచ్చు. ఇక్కడ మన కోతి స్వాములు ఉన్నాయి. ఏమో చెప్పాలనుకుంటుంది భైరవ, దాంతో ఆడుకోవాలనుకుంటుంది. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడ ఉన్నా. స్వామి భైరవ అయితే చూడండి స్వామి, ఫుల్లీ యాక్టివ్ ఉంది. అలానే కొంచెం పాలు అయితే తాగింది స్వామి. మేము పాలు పోసామని తప్పుగా భావించకండి, అది పాలు తప్ప ఏం తాగుతావు ఏం తింటలేదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. డైలీ అప్డేట్స్ కోసము మా ఇన్స్టాగ్రామ్ ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది. అలానే మా యూట్యూబ్ ఛానల్ వచ్చి హరిహరన్ వ్లాగ్స్ అని ఉంటుంది స్వామి. సపోర్ట్ చేయండి, ఫాలో కండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఏ దారి వస్తవయ్యా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా. ఓన్లీ వీడియోలు ఫోటోలు తీస్తున్నారు మీరు, మళ్ళా ఇప్పుడు సెల్ఫీలు తీస్తలేరా? మాట్లాడుతున్నాము వేరే విషయం. ఒకటి ఇట్లా గ్రూప్ గా మాట్లాడతారా, సింగిల్ గా మాట్లాడతారు కానీ. గురుస్వామి దివినాళ్ళకి అయితే వచ్చేసిన స్వామి. ఒకసారి మన స్వాములు అయితే ఇక్కడ చూడొచ్చు. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. కొరకు ఇప్పుడు మనం ఉన్నాం కదా వరలకొండ, కొండపైన 2 చిరుతపుల్లలు ఉన్నాయంట. వీడియో వచ్చింది ఇప్పుడు. కానీ రాజ్యం వచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా, తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా.
స్వామి శరణమయ్యప్ప. మా డాన్స్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిహరన్ బ్లాగ్స్ గంట కొట్టరు మర్చిపోకుర్రి. గట్టి కొట్టండి గంట. స్వామి శబరికి ఇంపియాలి మన గంట కొడితే.
ఇంటి నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటి పోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా కానరాని ఆ మబ్బు కారణ జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదెర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవి తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలి నడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ అయ్యప్ప 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 చేరితే జీవితానికి అర్థమంట శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదెర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప అయ్యో
అయ్యప్ప ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన అయ్యో అయ్యప్ప కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా అయ్యో అయ్యప్ప కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నిసామినయ్యినా ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్నిసామినయ్యినా నీ నడక దారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్ప ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్ప అయ్యో అయ్యప్ప ఏ రూపము లేని పైసకే బందాలాయనా అయ్యో అయ్యప్ప ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడక దారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో అయ్యప్ప నీ అడవి
దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్పా నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా మమ్ము ఆదుకోవయా నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మణికంఠారావయో అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడక దారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కాలు గాలుతాయంట కాలు బుగ్గలుస్తాయంట కాలు గాలుతాయంట కాలు బుగ్గలుస్తాయంట ఇట్లా వద్దునయ్య గురుస్వామి మా అమ్మయాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి కంటికి రెప్పల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనికి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా
కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది శరణమయ్యప్ప ఈ పొద్దు సుమారు ఒక హైదరాబాద్ ఇంకా ఒక 200 జనము వచ్చిండ్రి మా అయ్యప్ప స్వామి టెంపుల్కి ఈ పొద్దు అన్నసంత తరపునే ఆ దేవుని సన్నిధానంలో మేము మాకు ఆ భాగ్యము వచ్చింది అన్నసంత తరపునే చేసినాము వచ్చిండే వాళ్ళకి అంత మంచిది కానీ పోయి వాళ్ళు దర్శనం చేసుకొని ఆరాముగా క్షేమంగా పోయి ఇండ్లు చేరని అని నేను కోరుకుంటాను. స్వామి శరణమయ్యప్ప స్వామి ప్రతి ఏడాది మన జె వెంకటేష్ యాదవ్ మరియు మన గడ్డము వెంకటేష్ యాదవ్ సోదరులు వాళ్ళు ప్రతి ఏడాది 200-300 జనం వస్తూ ఉంటే ఈరోజు మనకి మన మాజీ నగరసభ అధ్యక్షుడు ఏంటంటే మన మునికృష్ణప్ప గారికి ఈరోజు ప్రతి ఏడాది వాళ్ళు అన్నదానం జరిపిస్తారు. గురు స్వామి ఇట్లా వస్తూ ఉన్నారంటే మనస్ఫూర్తిగా ఈరోజు అన్నదానం జరిపించినారు. మన మునికృష్ణప్ప స్వాములకి ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చే వాళ్ళ వ్యాపారము దినే దినే అభివృద్ధి కానీ అని మనస్ఫూర్తిగా మీ తరఫున కోరుతున్నాము. స్వామి శరణమయ్య. శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్యాశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజు మేము 18వ రోజు స్వామి చిక్బల్లాపూర్ లో హాల్ట్ మధ్యాహ్నం భిక్ష రాత్రి కూడా ఇక్కడనే అల్ఫారం ఉంటుంది. ఈ అల్ఫారము ఈ భిక్ష మునిస్వామి గారు మునికృష్ణ స్వామి గారు ఈ గుడి ప్రెసిడెంట్ గారు నరసింహాచారి గారు వాళ్ళ బృందం కలిసి అందరు కలిసి కూడా మాకు ఇక్కడ భిక్ష అల్ఫారం కూడా అరేంజ్ చేయడము వాళ్ళు కోసిన సాయం మాకు చేసి అట్లాగే ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాల ఆరోగ్యంతో స్వాములు ఎప్పుడు ఎల్లవెల్లా చల్లగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ఇరుముడి గట్టయ్య గురుస్వామి కాలి నడకన యాత్రకు వస్తిని అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా
కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది ప్రతి అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు అండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా
పుట్ట తిప్పల కొరకు కాని రాజ్యమొచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్పా తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవా అయ్యప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా జై జైలు చిట్టి బాబాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి పుట్టిన రోజు జై జైలు సోను బాబాయి కొనుక్కోవాలి పండగ జరగాలి పండగ జరగాలి పండగ జరగాలి వేడుక జరగాలి నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి రూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్పా అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్పా అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట